బ్రహ్మతేజం అనేది హిందూ తత్వశాస్త్రంలో ఒక భావన. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగి ఉన్న త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మతో అనుసంధింపబడిన ప్రకాశవంతమైన మరియు దైవిక శక్తి లేదా తేజస్సును సూచిస్తుంది. తేజం లేదా ప్రకాశం అని అర్థం. ఇది తీవ్రమైన అంతర్గత శక్తి, జ్ఞానం లేదా ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. మొత్తంగా బ్రహ్మతేజం అనేది జ్ఞానం మరియు సృష్టి యొక్క సార్వత్రిక మూలం నుండి ఉద్భవించిన స్వచ్ఛమైన సృజనాత్మక మరియు ప్రకాశించే శక్తిని సూచిస్తుంది. ఈ ప్రకాశవంతమైన శక్తి తరచుగా హిందూ సాహిత్యంలో జ్ఞానం, సత్యం మరియు అంతిమ వాస్తవికత యొక్క కాంతిగా సూచించబడుతుంది. బ్రహ్మతేజం అనేది సృష్టిని తీసుకువస్తుందని, చీకటిని అంటే అజ్ఞానాన్ని కరిగించి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుందని విశ్వసించబడే జ్ఞానాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం లేదా జ్ఞానోదయం ఉన్న వ్యక్తులు బ్రహ్మతేజం యొక్క పోలికను కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. దైవికతను ప్రతిబింబించే అంతర్గత స్పష్టత మరియు శాంతితో ప్రకాశిస్తుంది. ఈ భావన హిందూ తత్వశాస్త్రం లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది మానవ స్పృహ మరియు సృష్టి యొక్క విశ్వశక్తి మధ్య లోతైన సంబంధాన్ని సూచిస్తుంది.